ఇందిరా పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు నాంది పలికిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జాతీయ అంధత్వ నివారణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి తెనాలి వచ్చిన ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి జిల్లా వైద్యశాలను పరిశీలించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వివిధ విభాగాలలో అందుతున్న సేవలను వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, ఆ పై స్థాయి వరకు కూడా సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ఫలితంగా అవుట్ పేషెంట్ 20%, ఇన్ పేషెంట్ 14% పెరిగిందన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి కూడా తగ్గిందన్నారు. ఇవి కాకిలెక్కలు కావని ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన ఫలితాలన్నారు. ఆయుష్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 హాస్పిటల్స్ మంజూరయ్యాయని, దానిలో తెనాలికి ప్రాధాన్యతనిస్తూ ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 8 టిఫా స్కానర్లు మంజూరైతే వాటిలో తెనాలి జీజీహెచ్కు కూడా కేటాయించినట్లు చెప్పారు. అలాగే బ్లడ్ కాంపనెంట్ సెపరేటర్ కూడా వైద్యశాలకు అందిస్తున్నామన్నారు. మంత్రి మనోహర్ అభ్యర్థన మేరకు త్వరలో పీపీపీ విధానంలో సీటీ స్కానర్ కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. వచ్చినప్పుడు వస్తూనే పట్టించుకున్నారా, లేకపోతే తర్వాత తెచ్చుకుంటున్నారా? ఇక్కడే చేస్తారా? ప్లీజ్ మన వాళ్ళు వెళ్ళండి కేబుల్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా సేవలు మెరుగుపడాలని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఓపీ సేవలు పెరగడం 8 నుంచి 12% ఓపీ సేవలు పెరిగాయి, 14% ఐపీ సేవలు పెరిగాయి. అదే సమయంలో 10% అవినీతి కూడా తగ్గింది. దీనివల్ల ప్రజలు ఇదేదో మామూలు చెప్తున్న కాకిలెక్కలు కాదు. ప్రతి నెల ఐవీఆర్ఎస్ తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా పోతున్నాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెర్షరీ హెల్త్ నుంచి సెకండరీ, ప్రైమరీలో పర్వాలేదు కానీ సెకండరీలో, టెర్షరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి. ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది. వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే దాదాపు 300 రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న 250 నుంచి 300 మంది విద్యార్థులను కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను, స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం. ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి ఈ పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ 1 సంవత్సరం ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది. అయితే గతంలో టీచింగ్ హాస్పిటల్స్ చేసేవాళ్ళు. అయితే ఈ డిస్ట్రిక్ట్ సెకండరీ హెల్త్లో ఉంటున్న కొరత కారణంగా 6 నెలల పాటు
టీచింగ్ హాస్పిటల్స్లో అంటే పెద్ద ఆసుపత్రుల్లో 6 నెలల పాటు ఈ ఏరియా డిస్ట్రిక్ట్ సిఎస్సిలో పనిచేయాలని ఒక నిబంధన విధించిన కారణంగా ఈ సంవత్సరం కొత్తగా 392 మంది డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉంటున్న కొరతలను పూర్తి చేస్తూ ఇవాళ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. దాని కారణంగానే ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పాటైంది. అక్కడ చూస్తే మనం ఈ ఆసుపత్రుల్లో కూడా ఖాళీలు ఉండేవి, ఎన్ని నియామకాలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా ఖాళీలు ఉంటుంటే ఇవాళ ఎస్ఆర్ల కారణంగా 12 ఇటీవలనే మన జనవరి 5వ తేదీ నుంచి 12 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు. అయినప్పటికీ కూడా ఉండాల్సిన 175 మంది సిబ్బందిలో కొద్దిగా ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా త్వరగా ఇస్తాం. రాబోయే సంవత్సరంలో సెకండరీ హెల్త్లో ఒక్కరంటే ఒక్క ఖాళీ ఏ హాస్పిటల్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక తెనాలి ఆసుపత్రికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్లని మంజూరు చేస్తే మిగతా జిల్లాలకి 50 పడకల ఆసుపత్రులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా 45 కోట్లతో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రిడిక్టివ్ మోడ్లో ఉంది. ఒక టెక్నాలజీని వాడుకుంటూనే నివారణ చర్యలు తీసుకెళ్లే దిశగా ఆయుష్ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి దాదాపు 250 కోట్లు గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయుష్ పటిష్టత కోసం కూడా నిధులు మంజూరు చేస్తే 5 ఆయుష్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైతే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తెనాలికి కూడా మంజూరైంది. 15 నుంచి 20 కోట్ల రూపాయలతో వాటిని నిర్మించి ఈ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునాని, యోగా వీటికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం 1.5 కోటి నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అదే దిశగా కూడా ఆ రకంగా కూడా అదేవిధంగా ఇప్పుడే ఇంత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ సెంటర్ ఉన్నప్పటికీ బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ లేని కారణంగా ప్రభుత్వం ఇటీవలనే అది కూడా మంజూరు చేసింది. పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ కూడా వస్తుంది. కాకుండా ఈ సెకండరీ హెల్త్లో ఏనాడు లేని విధంగా టిఫా స్కాన్లని గతంలో ఎప్పుడు లేవు. సెకండరీ హెల్త్లో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టులో రాష్ట్ర వ్యాప్తంగా 8 టిఫా స్కానర్లను ఇస్తే అంటే బిడ్డ కదలికలను చూడడానికి, ఆరోగ్యం ఎలా ఉంది పర్యవేక్షించడానికి నిరంతరం, తద్వారా తల్లి బిడ్డనిద్దరిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక తెనాలికి కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఈ మెరుగుదలకు రావడానికి ప్రధానంగా నిరంతర పర్యవేక్షణ చేస్తూ పదే అధికారులతో కానీ లేదా నాతో కానీ మాట్లాడుతూ ఇక్కడ కావాల్సిన వసతులు చేకూర్చడము లేదా కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ లేదా హెచ్ఆర్ కొరత ఉంటే ఆ డాక్టర్ల నియామకం గురించి నేను నిజంగా గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారిని ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తన నియోజకవర్గంలోని కేవలం ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక తెనాలికి మాత్రమే పరిమితం కాదు. ఇది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కావడం వల్ల పక్క జిల్లాల నుంచి ఇప్పుడు చూస్తే చాలామంది పేషెంట్లతో ఇంటరాక్ట్ అయ్యాం. బయట జిల్లాల నుంచి వచ్చాం. అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా నుంచి, అటు జిల్లా నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత మేము వెళ్ళి అడుగుతుంటే మాకు ఓపీ సమయంలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు. వెంటనే కొన్ని నిమిషాల్లోనే కావాల్సిన పరీక్షలు చేశారు, కొన్ని నిమిషాల్లోనే బెడ్ ఇచ్చారు. తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే ఈ క్రమంలో మేము అడిగాం, డాక్టర్లు ఏమన్నా చూడడంలో ఇబ్బంది అయిందా, నర్సుల వ్యవహార శైలి ఎలా ఉంది, లేదా డైట్ ఇస్తున్న భోజనంలో ఏమన్నా నాణ్యత లోపించిందా అనే విషయాలు అడిగినప్పుడంతా ఒక సానుకూల సమాధానం వచ్చింది. అందుకనే ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మరింత ఆరోగ్య వ్యవస్థను మరుగుదల చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావడం కారణంగా ఇక్కడ సిటీ సేవలు కూడా కావాలని అడిగారు. దాన్ని త్వరలోనే ఇక్కడ పీపీపీ మోడల్లో ఒక సిటీని కూడా వారి మనోహర్ గారి కోరిక మేరకనండి, ఆదేశాల మేరకనండి ఒక సిటీని కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఆ సేవలు కూడా తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అందిస్తాం.